మూసీ ప్రక్షాళన కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వే 3 అడుగుల ముందుకు 6 అడుగుల వెనక్కు అన్న చందంగా తయారైంది. మొదటి విడతలో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో తలపెట్టిన సర్వే గందరగోళంగా మారింది. మొదటి విడతలో 3 జిల్లాల్లో సుమారుగా 2166 ఇళ్లను రీహాబిలిటేషన్ బెనిఫిట్ స్కీమ్ కింద నిర్వాసితులను తరలించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. సర్వే చేపట్టి 4 రోజులు పూర్తయింది. కానీ ఇప్పటి వరకు రివర్ బెడ్ ఏరియాలో నిర్వాసితుల మార్కింగ్, తరలింపు ఇంకా సగం కూడా పూర్తి కాలేదు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని అత్యధికంగా 1595 నిర్మాణాలు రివర్ బెడ్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రివర్ బెడ్ మార్కింగ్ కోసం 25 ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారు. అందులో సగం కూడా మార్కింగ్ పూర్తి కాలేదు. అయితే 30% మంది నిర్వాసితులు పునరావాసానికి వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారని చెబుతున్న వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. హైదరాబాద్ రెవెన్యూ జిల్లా పరిధిలో అందులో కేవలం 50 కుటుంబాలను మాత్రమే పునరావాసానికి తరలించినట్లు సమాచారం. మలక్పేట్ నియోజకవర్గంలో మాత్రమే అధికారులు స్థానిక ప్రతినిధుల సహకారంతో మూసీ బాధితులను ఒప్పించి వారికి భరోసా ఇచ్చి పంపిస్తున్నారు. మిగతా చోట్ల మాత్రం స్థానిక నేతలు ఎవరూ కూడా రాకపోవడంతో కింది స్థాయి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లా తర్వాత మూసీ పరివాహక ప్రాంతాల్లో అత్యధిక నిర్మాణాలు మేడ్చల్ జిల్లా ఉప్పల్ తహసీల్దార్ పరిధిలోనే ఉన్నాయి. మేడ్చల్ జిల్లా పరిధిలో 239 ఉండగా ఎక్కువగా ఉప్పల్ తహసీల్దార్ పరిధిలోనే 236 ఉన్నాయి. సుమారు 70 ఇళ్లకు అధికారులు మార్కింగ్ వేసినట్టు తెలుస్తోంది. మిగతా ఇళ్లకు రెవెన్యూ అధికారులు మార్కింగ్ వేసేందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీంతో రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేసేందుకు తలలు పట్టుకుంటున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో రివర్ బెడ్ మార్కింగ్ ఒక టెన్షన్ అయితే నిర్వాసితుల తరలింపు, వారికి పునరావాసం కల్పించడం పెద్ద టాస్క్గా మారింది. మూసీ పరివాహక ప్రాంతాల నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు నగరంలో పలుచోట్ల 15,000కు పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సేకరించారు. కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం మరో సమస్యగా మారింది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ఎంఆర్ఓ స్థాయి అధికారులను ఇన్ఛార్జీలుగా కేటాయించారు. నిర్వాసితులను తీసుకొచ్చి ఇక్కడ వదిలివేస్తున్నారు. కానీ అక్కడ సౌకర్యాల గురించి పట్టించుకోవడం లేదని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు లంగర్ హౌస్, జియాగూడ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి మరోలా ఉంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డు మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాము కొన్నేళ్లుగా నివసిస్తున్న ఇళ్లను కూలగొట్టి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే ఎలా ఉండాలంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇంకా ఏరియాల్లో మార్కింగ్ ప్రక్రియకు మరింతగా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. భారీ పోలీసు బందోబస్తుతో రీహాబిలిటేషన్ మార్కింగ్కు వెళ్లిన అధికారులకు నిరసనలు ఎదురవుతున్నాయి. మూసీ పరివాహక ప్రాంతాల్లో మెజార్టీ ఏరియా ఎంఐఎం ప్రజాప్రతినిధుల పరిధి కావడంతో అధికారులకు మరింత ఇబ్బందిగా మారుతోంది. అయితే ఓవైపు రివర్ బెడ్ మార్కింగ్ ప్రక్రియ గందరగోళంగా కొనసాగుతుండగానే మరికొద్ది రోజుల్లో 2వ విడత మూసీ రివర్ బఫర్ జోన్ సర్వేపై ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.